ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అయిపోయింది. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూసుకోవాలి కదా మనం. ఎస్ సార్. సో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సాధారణంగా క్లాస్ లో ఎవరైనా స్కూల్కి వెళ్ళారా? అందరూ స్కూల్కి వెళ్ళారా? వెళ్ళాం సార్. ఓకే, స్కూల్కి వెళ్ళారు అంటుంది కాబట్టి నిత్య సెంటెన్స్ టైప్లు ఏంటి, ఆ సెంటెన్స్ నేమ్స్ ఏంటి, దాని యొక్క ఎగ్జాంపుల్ చెప్పా త్వరగా ఫాస్ట్ గా. నువ్వు చెప్పకపోతే మాత్రం స్కూల్కి వెళ్ళలేదు అంటాను నేను అందరితోటి. ఓకే సార్. ఓకే, ఫస్ట్ వన్ డిక్లరేటివ్ సెంటెన్స్ సార్. నాకు బీసీఆర్ బుక్ లో చూసి చెప్పకు, నాకు స్కూల్లో టీచర్ చెప్పింది చెప్పు. నాకు టీచర్ అలాగే చెప్పారు సార్. ఏమన్నారు చెప్పు నాకు. ఫస్ట్ ఏమన్నారు? అవి సార్ నేను వింటున్నా అమ్మా. 4 సెంటెన్సెస్ ఉంటాయని చెప్పారు సార్. ఏమన్నారు? 4 సెంటెన్సెస్ ఉంటాయి సార్. డిక్లరేటివ్, ఇంపరేటివ్, ఇంట్రోగేటివ్, ఎక్స్క్లమేటరీ. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ని చెప్పడం సార్. అంటే సార్ నాకు గుర్తున్నది చెప్తున్నాను సార్, అలా అనకండి సార్. అలా అన్నది. లెట్ us go to లక్ష్మీప్రియ. లక్ష్మీప్రియ ఉందా? లక్ష్మీప్రియ ఫోన్ పనిచేస్తుందా? ఓకే, ఫరత్ సార్ స్కూల్కి వెళ్ళావా? వెళ్ళాను సార్. వెళ్ళావు కాబట్టి లెట్ us go with the sentences టైప్స్ ఏంటో చెప్పమ్మా. నాకైతే ఏం గుర్తులేదు సార్. అయితే ఫరాద్ స్కూల్కి వెళ్ళదు. లెట్ us go to హేమంత్. సార్ స్కూల్కి వెళ్ళావా? లేదు సార్. ఏం చెప్పారు స్కూల్లో? టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏం చెప్పారు చెప్పండి ఫాస్ట్ గా. ఎవరు వెళ్ళదా స్కూల్కి? ఓకే, సో స్కూల్కి వెళ్ళని వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఒకసారి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్తున్నాను. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి తర్వాత సెంటెన్స్ యొక్క సింథసిస్ గురించి మాట్లాడతామండి. ఈ సెంటెన్స్ సింథసిస్ చేసుకుంటున్నప్పుడు స్క్రీన్ కనిపిస్తుందమ్మా అందరికి? ఎస్ సార్. సో సెంటెన్స్ సింథసిస్ చేసుకునేటప్పుడు మనకి టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటో తెలిస్తే దాని నుంచి మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, దేర్ ఆర్ 5 types of sentences. నిత్య జాగ్రత్తగా విను. ఓకే సార్. ద ఫస్ట్ వన్ వి సే ఇట్ యాజ్ అసర్టివ్ సెంటెన్స్ అంటాం. అసర్టివ్ సెంటెన్స్ కి ఇంకొక పేరు ఉంది, డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. అసర్టివ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే సెంటెన్స్ అసర్షన్ ఇస్తుంది. అసర్ట్ అంటే అర్థం ఏంటి? నాకు సపోర్ట్ అని అర్థం. సెంటెన్స్ దట్ సపోర్ట్ అంటే దానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అసర్టివ్ సెంటెన్స్ మళ్ళీ 2 రకాలండి. ఫస్ట్ టైప్ ఈస్ ఎ పాజిటివ్ సెంటెన్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ నెగిటివ్ సెంటెన్స్. ఎగ్జాంపుల్ చూస్తాను. I will go to school. Now this is something that is being declared by a person. I will go to school అన్నది డిక్లేర్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దీన్ని పాజిటివ్ లో మాట్లాడుకున్నాను. నెగిటివ్ లో మాట్లాడుకుంటే దాని అర్థం ఏమవుతుంది? I will not go to school. ఇది అర్థమైందా? 2 వాక్యాలు అర్థమైందా? ఫస్ట్ టైప్ ఏంటంటే టైప్ 1 అసర్టివ్ సెంటెన్స్ అంటాం. అసర్టివ్ ఆర్ డిక్లేర్ చేస్తూ మాట్లాడాలి. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే సపోర్టివ్ గా మాట్లాడుతుంది. ఆ సపోర్ట్ గా మాట్లాడే దాంట్లో మళ్ళీ ఇంకో టైప్ ఉంది, దాన్ని ఏంటంటే నెగిటివ్ సెంటెన్స్ అంటాము. చూడండి, పైదేమో పాజిటివ్ సెంటెన్స్, సెకండ్ దేమో నెగిటివ్ సెంటెన్స్. దట్ ఈస్ ద ఫస్ట్ టైప్. నౌ ద సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ కాల్డ్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ అంటే ఇంపరేట్ అంటే అర్థం ఏంటంటే కంపల్షన్. ఇంపరేట్ అన్న మీనింగ్ ఎక్కడన్నా కనిపిస్తే మీకు దాని అర్థం ఏంటంటే కంపల్షన్ గా అనమాట. దీన్ని సాధారణంగా ఇంగ్లీష్లో ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ మనం చెప్పే స్టేట్మెంట్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే చూడండి, ఎగ్జాంపుల్ చెప్తే దానికి
యూ మస్ట్ గో టు స్కూల్ అన్నాను. భరత్, ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ద టెక్స్ట్ బుక్. ఓకే, సార్ ఓకే సార్. నేను టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వట్లేదు రా తల్లి. నేను ఏం చేస్తున్నానంటే నేను జనరల్గా బేసిక్గా కాన్సెప్ట్ మాట్లాడుతున్నాను, తర్వాత టెక్స్ట్ బుక్ వెళ్ళి టెక్స్ట్ బుక్లో ఉన్నది మనం అర్థం చేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ నువ్వు ఏమంటావు అంటే సార్ నాకు ఈ టెక్స్ట్ బుక్లో ఇలా కాదు కదా సార్ చెప్పింది అన్న కాన్సెప్ట్ వద్దు మనకి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్ టైప్స్ అర్థం చేసుకుందాం, ఆ తర్వాత దానికి వెళ్ళి అప్పుడు ఆలోచిద్దాం. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే రిక్వెస్ట్ కానీ ఆర్డర్ కానీ ఇవ్వాలి. యూ మస్ట్ గో టు స్కూల్, సిట్ డౌన్. నిత్య వింటున్నావా? ఎస్ సార్. షట్ అప్, ఇలాంటివన్నీ కూడా ఇంపరేటివ్ స్టేట్మెంట్లలోకి తీసుకుంటాం. దిస్ ఈస్ ది సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్స్. దెన్ కమింగ్ టు థర్డ్ టైప్. ద థర్డ్ టైప్ వి సే ఇట్ యాజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. సారీ, స్పెల్లింగ్ తప్పు అయితే కనుక నన్ను క్షమించండి. INTERROGATIVE. సో ఇంటరాగేటివ్ స్టేట్మెంట్లో మనకి జనరల్లీ దట్ ఆస్క్స్ క్వశ్చన్, ఏదన్నా ఒక క్వశ్చన్ అడుగుతుంది అనమాట. ఇక్కడ సాధారణంగా ఏంటంటే ఇది ఇంటరాగేటివ్ కాదని ఎలా చెప్తామంటే సాధారణంగా అట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ విల్ హ్యావ్ ఎ క్వశ్చన్ మార్క్. ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. బట్ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది పెట్టాలి కదా అని చెప్పి కంపల్సరీ ఫాలో అయిపోకండి. దానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఫాలో అయితే మీరు చాలా ఈజీగా అర్థమైపోద్ది. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటండి, సెంటెన్స్ ఎప్పుడు కూడా WH కానీ HW కానీ స్టార్ట్ అవుతుంది, ఫాలోడ్ బై ఏ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, ఫాలోడ్ బై ఏ సబ్జెక్ట్ ఉంటుంది. ప్రజ్ఞ, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్? ఎస్ సార్. WH ఆర్ HW ఉంటుంది, దాని పక్కన హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, దాని పక్కన సబ్జెక్ట్ ఉంటుంది. దానికి మాత్రమే నువ్వు క్వశ్చన్ మార్క్ పెడతావు. WH ఉంటుంది, HW ఉంటుంది, పక్కన సబ్జెక్ట్ ఉంటుంది, పక్కన హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. దానికి మాత్రము నువ్వు ఎట్టి పరిస్థితిలో క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వాట్ ఆర్ యు, వాట్ యు ఆర్. సమిత, సార్ ఈ స్టేట్మెంట్కి తేడా ఏంటమ్మా? అక్కడ ఫస్ట్ వన్ లో వచ్చేసి హెల్పింగ్ వర్బ్ ఆర్ మధ్యలో ఉంది, సబ్జెక్ట్ ఎండ్ లో ఉంది సార్. పై స్టేట్మెంట్ లో చూడండి, WH ఉంది, పక్కన హెల్పింగ్ వర్బ్ ఉంది, పక్కన సబ్జెక్ట్ ఉంది. సో ఇది ఇంటరాగేటివ్ అవుతుంది. ఎస్ సార్. కింద స్టేట్మెంట్ లో WH ఉంది, ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై సబ్జెక్ట్ ఉంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో ఇంటరాగేటివ్ అవ్వదు. ఒక్క నిమిషం నాన్న, ఐ కమ్ బ్యాక్ అగైన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రావణ్ గారు క్లాస్లో ఉన్నా, మళ్ళీ చేయను. క్లాస్లో ఉన్నాను సార్, మళ్ళీ చేస్తాను. ఓకే, సో ఎక్కడ వరకు ఉన్నాం భరత్? సార్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్, హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ కింద ఎగ్జాంపుల్ లో. ఓకే, హెల్పింగ్ వర్బ్ సబ్జెక్టు ఆబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్ వాట్ సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్ సబ్జెక్టు ఆబ్జెక్ట్ అనుకున్నాం కదా. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. అందరూ చెప్పండి రా, ఆన్సర్ చెప్పండి రా నాకు. అయింది సార్. అందరూ నిద్రపోతున్నారు. బుచ్చిరాజు ఆర్ స్లీపింగ్? ఇప్పుడు చూడు, నేను ఇప్పుడే 2 వాక్యాలు అడిగాను నేను. ఆర్ యు స్లీపింగ్ ఒకటి, 2 యు ఆర్ స్లీపింగ్. నౌ Soumya, can you tell me the difference between statement 1 and statement 2? ఫస్ట్ స్టేట్మెంట్ లో యు మిడిల్ లో ఉంది సార్. హెల్పింగ్ లో ఫస్ట్ వచ్చింది సార్. ఫస్ట్ స్టేట్మెంట్ లో హెల్పింగ్ వర్బ్ ఉంది, తర్వాత సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది సార్. సో ఇంటరాగేటివ్ అవుతది. సెకండ్ తర్వాత స్టేట్మెంట్ లో సబ్జెక్ట్ ఉంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది, కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇది ఇంటరాగేటివ్ అవ్వదు.
కరెక్ట్ వచ్చిందమ్మా? Yes, sir. Good. Now let us go to the next statement. Next statement is called exclamatory statement అండి. ఎన్నోదమ్మా ఇది? ఫరాత్ ఎన్నో స్టేట్మెంట్ ఇది? ఎన్నో టైపు? Fourth, sir. Fourth. Fourth type is called exclamatory sentences. Exclamatory sentences అంటే అర్థము దట్ ఎక్స్ప్రెసెస్ సడన్ ఫీలింగ్ ఉండాలండి. సడన్ ఫీలింగ్ అంటే అర్థం ఏంటి? సపోజ్ జంకుక్ ఉన్నాడు, జాంకుక్కి ఆడి BTS వీడియో అట్టర్ ఫ్లాప్ అవ్వగానే అప్పుడు సమిత అంటది, ఇలా పెడుతుంది ముఖం. అనగానే దాని అర్థం ఏంటంటే ఓ అన్న ఇలా పెడుతుంది. అప్పుడు దీన్ని ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ని మనం ఏమంటామంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాము. అంటే దట్ గివ్స్ సడన్ ఎక్స్ప్రెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అలాస్, వావ్, ఓ. ఎప్పుడైనా వాడారా మీరు? నిత్య వావ్ వాడాను సార్. వావ్ వాడతారు. ఇప్పుడు జోంకుక్ పాట పాడాడు అనుకో, సమిత ఏమంటది అంటే వావ్ అంటది. అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్ లో లేని ఒక వాక్యం ఉందండి, ఒక టైప్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఫిఫ్త్ టైప్. దట్ ఈస్ కాల్డ్ ఆపటేటివ్ సెంటెన్స్. అమిత్, అమిత్ సార్. ఇది ఎప్పుడన్నా చూసావా ఈ ఫిఫ్త్ టైప్? చూడలేదు సార్. చూడలేదండి? సార్. ఎవరు చూడలేదా క్లాస్లో? నో సార్, చెప్పలేదు సార్ అసలు ఇది. అసలు ఉంటదన్న సంగతి తెలుసా ప్రజ్ఞ? ఎప్పుడైనా చూసావమ్మా ఇది? సార్ విన్నాను సార్. ఓకే. వాట్ అబౌట్ సౌమ్య, వాట్ అబౌట్ ఇవాంజలిన్? అందరూ ఈ స్టేట్మెంట్ ఏంటంటే చూడండి, ఎనీ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎ విష్ ఆర్ ఎ ప్రేయర్. ఒక విష్ కానీ ఒక ప్రేయర్ కానీ ఎక్స్ప్రెస్ చేసే స్టేట్మెంట్ని మనము ఆపటేటివ్ సెంటెన్సెస్ అంటాము. సార్ కర్స్ కూడా కదా సార్? కర్స్ కూడా విష్, ప్రేయర్ అండ్ కర్స్. విష్, ప్రేయర్ అండ్ కర్స్. ఓకే. ఇది ఎవరో చెప్పింది నాకు? ఇవాంజలిన్ సార్. ఇవాంజలిన్ సార్. ఓకే, ఐ విల్ కమ్ టు దిస్ పాయింట్. నేను ఇవాంజలిన్ నేను ఫైటింగ్ చేసుకుంటామండి తర్వాత. గుర్తుపెట్టుకోండి, ఇవాంజలిన్ కర్స్ కర్స్ అన్నది ఆపటేటివ్ స్టేట్మెంట్ అవుతుందా లేదా అన్నది నువ్వు విల్ జాయిన్ ఇన్ ద ఫైట్. సో స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్రెసెస్ విష్ ఆర్ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎ ప్రేయర్ ఇస్ కాల్డ్ ఆపటేటివ్ సెంటెన్స్ అన్నది. అప్పుడు ఏమైందంటే ఒకరోజు ఇవాంజలిన్కి బర్త్డే వచ్చిందండి. బర్త్డే వచ్చిన తర్వాత ఇవాంజలిన్ ఏం చేసిందంటే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టింది. అప్పుడు వాళ్ళ ఫాదర్ అన్నారు, మై ఫాదర్ సెడ్. చూడండి, ఇవాంజలిన్ ఫాదర్ అంటున్నారు ఈ మాట. ఏమన్నారంటే, గాడ్ బ్లెస్ యూ. ఓకేనా ఇవాంజలిన్? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. ఈ స్టేట్మెంట్ లో గాడ్ బ్లెస్ యూలో సబ్జెక్ట్ ఏదమ్మా? గాడ్. వెర్బ్ ఏదమ్మా? బ్లెస్. బ్లెస్. గాడ్ సింగులరా ప్లూరలా? సింగులర్ సార్. సింగులర్. వెర్బ్ ఎలాగ ఉండాలి? సింగులర్ గా ఉండాలా ప్లూరల్ గా ఉండాలా? సింగులర్ గానా? యాక్చువల్లీ సింగులర్ గా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? బ్లెస్సెస్ అనాలి కదా. ఎస్ సార్. కౌ ఈట్స్ గ్రాస్ అనుకున్నాం కదా. ఎస్ సార్. కౌ సింగులర్, వెర్బ్ సింగులర్ చేయాలంటే ఎస్ యాడ్ చేసుకున్నాం కదా. ఎస్ సార్. మరి ఇప్పుడు గాడ్ సింగులర్ అయినప్పుడు నువ్వు బ్లెస్సెస్ అనాలి కదా. బట్ మీ డాడీ గాడ్ బ్లెస్ యూ అని ఎందుకు అంటున్నారు? అంటే బ్లెస్సింగ్ ఎక్కువ ఉంటాయి. కాదు, బ్లెస్సింగ్స్ ఎక్కువ బ్లెస్సింగ్స్ తక్కువ కాదు. వెన్ ఎవర్ ద సెంటెన్స్ ఇస్ అన్ ఆపటేటివ్ సెంటెన్స్, జాగ్రత్తగా వినండి, ఆపటేటివ్ సెంటెన్సెస్ ఎక్కడొచ్చినా కూడా సబ్జెక్ట్ తోటి సంబంధము లేకుండా, సబ్జెక్ట్ సింగులర్ అయినా సబ్జెక్ట్ ప్లూరల్ అయినా మనకి సంబంధం లేదు. వెర్బ్ ఎప్పుడు కూడా ప్లూరల్ గానే ఉండాలి. అంటే
ద స్టేట్మెంట్ షుడ్ బి గాడ్ బ్లెస్ యు అనాలే తప్ప BLESSES అన్న పదం పెట్టకూడదు. అర్థమైందండి? ఈ వాక్యం చూడండి, లాంగ్ లివ్ ద క్వీన్ అన్నాను. రాణి చాలా కాలాల పాటు బతికుండాలి, చల్లగా ఉండాలి అని అంటున్నాను నేను. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఏది? క్వీన్. క్వీన్కి సంబంధించిన వెర్బ్ ఏది? లివ్. అంతే తప్ప నేను లివ్ అనాలి తప్ప ఐ కెనాట్ గో విత్ LIVES అన్న పదం అనలేను నేను. అన్నాను అంటే కనుక స్టేట్మెంట్ తప్పు అయిపోతుంది. స్టేట్మెంట్ ఎందుకు తప్పు అవుతుంది అంటే బికాస్ ది స్టేట్మెంట్ ఈస్ అన్ ఆపరేటివ్ సెంటెన్స్. ఆపరేటివ్ సెంటెన్స్ ఏంటి? ఆపరేటివ్ సెంటెన్స్ అంటే విష్ కానీ ప్రేయర్ కానీ చెప్పాలి అన్నాను. అలాంటి స్టేట్మెంట్లో వెర్బ్ ఎప్పుడు కూడా ప్లూరల్గానే ఉంటుంది. ఓకే, నౌ ఐ సెడ్ గో టు హెల్. ఇవాంజలిన్, Yes, sir. విషా, ప్రేయరా, కర్సా? Curse, sir. ఓకే, అదిగో గో టు హెల్ అని చెప్పి ఎవరో ఎవరో శపించారు అనుకుందాం. ఈ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఏదండి? Hell, sir. హెల్ సబ్జెక్టా? మరి గో వర్బ్ అవుతుంది కదా సార్? ఓకే, యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఏ వాక్యం మాట్లాడినా సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి కదా? ఆబ్జెక్ట్. ఎస్ సార్. ఉండాలా ఉండకూడదా? ఉండాలి సార్. ఉండాలి. బట్ ఈ స్టేట్మెంట్లో హెల్ అన్నది సబ్జెక్టా ఆబ్జెక్టా? ఆబ్జెక్ట్ సార్. ఆబ్జెక్ట్. గో అన్నది వర్బ్ సార్. సబ్జెక్ట్ ఏది? టూ అవుతుంది సార్. టు సబ్జెక్టా? ఇవాంజలిన్, ఎస్ సార్. నేను ఈ సందర్భంగా ఓ ప్రేయర్ కూడా చేయాల్సి వస్తుంది నీకోసం. ఓ హెవెన్లీ ఫాదర్, ఫర్గివ్ ఇవాంజలిన్ ఫర్ దిస్ మిస్టేక్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అని గుర్తుపెట్టుకో. అది కర్స్ మాట్లాడుకునే స్టేట్మెంట్లో ఎప్పుడు కూడా సబ్జెక్టు వాడబడదు. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. కర్స్ గురించి మాట్లాడుతున్న స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్లో అయినా సరే ఎక్కడ కూడా సబ్జెక్టు మెన్షన్ చేయకూడదు. సబ్జెక్టు మెన్షన్ చేయకుండా మనం వెర్బ్ ఎక్కడ వెర్బ్ సింగులరా వెర్బ్ ప్లూరలా అన్నది మనం చెప్పలేము. కాబట్టి స్టేట్మెంట్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ కర్స్, ఇందాక ఇవాంజలిన్ అంది చూడండి సార్, విష్ కానీ ప్రేయర్ కానీ కర్స్ కూడా సార్ అంది. ఈ కర్స్ని మనం ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ తోటి మనం కాంప్లిమెంట్ చేయలేము. కాబట్టి కర్స్ అన్న స్టేట్మెంట్లు ఆపరేటివ్ స్టేట్మెంట్లు అవుతాయా లేదా అంటే ఎవరూ చెప్పలేరు దాన్ని. అర్థమైందమ్మా? ఈవెన్ ఇఫ్ యూ టేక్ దిస్ స్టేట్మెంట్ టు షేక్స్పియర్ ఆర్ విలియం వర్డ్స్వర్త్ దగ్గర తీసుకెళ్ళి ఆడికి ఎదురుగుండా పెట్టి సార్ ఈ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంటు అంటే వాడు చెప్పలేడు. ఆపరేటివ్ స్టేట్మెంటా లేకపోతే ఇంపరేటివ్ స్టేట్మెంటా చెప్పలేడు. బికాస్ దెర్ ఈస్ నో సబ్జెక్ట్ ఇన్ ది స్టేట్మెంట్. అర్థమైందమ్మా ఇవాంజలిన్? ఎస్ సార్. ఓకే, సో టోటల్ 5 సెంటెన్సెస్. 5 సెంటెన్సెస్ ఏంటో ఒకసారి ప్రజ్ఞ మళ్ళీ రివైజ్ చేస్తుంది. ప్రజ్ఞ చెప్తల్లి స్టేట్మెంట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏంటి? ఫస్ట్ వన్ assertive or declare. అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్. కనిపిస్తుందా తల్లి? బోర్డు కనిపిస్తుందా నీకు? ఓకే, బోర్డు చూసి చెప్పరా తల్లి. సెకండ్ వన్ imperative, sir. నాకు సెంటెన్స్ టైప్ పేర్లు చెప్తున్నావు, అది ఏంటి కూడా చెప్పే నాకు పక్కన ఏం చేస్తుంది. ఓకే సార్, assertive or declarative అయితే సపోర్ట్ చేస్తుంది సార్ సెంటెన్స్ ని. పాజిటివ్ నెగిటివ్ 2 టైప్స్ ఉంటుంది సార్. నైస్. ఓకే, సెకండ్ వన్ ఇంపరేటివ్ సార్, ఏదర్ ఆర్డర్ లేదా రిక్వెస్ట్ చేస్తుంది. ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ. ఓకే, నెక్స్ట్ ఇంటరాగేటివ్ సార్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్. ఇది WH వర్డ్స్ లేదా HW వర్డ్స్ తో స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చి క్వశ్చన్ మార్క్ వస్తే. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సార్, తర్వాత ఎక్స్క్లమేటరీ. సడన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. వెంటనే నీకు జూమ్ కుక్ గుర్తు రావాలి. ఓకే, జూమ్ కుక్ సవిత గుర్తు రావాలి. అది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే. నెక్స్ట్ ఆప్టేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ది ఆప్టేటివ్ సెంటెన్స్. ఆప్టేటివ్ సెంటెన్స్ ఏం చేస్తుంది? విష్ ఆర్ ప్రేయర్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కర్స్ రాదా? కర్స్ సబ్జెక్ట్ ఉండదు సార్. కర్స్ ఉన్న స్టేట్మెంట్ లో సబ్జెక్ట్ ఉండదు. ఇవాంజలిన్ అన్ని అర్థమైనయా? ఎస్ సార్. క్లాస్ లో చాలా మంది స్కూల్కి వెళ్ళని స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అర్థమైందండి.
అందరికీ అర్థమైందేమో అనుకుంటున్నాను. ఓకే, లెట్ us go to చెరపచ్చమ్మ, బోర్డు చెప్పుకోవచ్చా? Yes, sir. ఓకే, రైట్. Now let us go to the second type of sentences. యాక్చువల్లీ మనకి బీసీఆర్ కావాల్సింది ఇదండి. ఇప్పుడు వరకు మాట్లాడుకుందంతా చెత్త. ఇప్పుడు బీసీఆర్ కావాల్సింది ఇది. దట్ ఈస్ కాల్డ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఇందాక ఏమనుకున్నామంటే సెంటెన్స్ ఎన్ని టైప్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు సెంటెన్స్ టైప్ లో సబ్ టాపిక్, ద ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ సెంటెన్స్. The second one is compound sentence. The third one is complex sentence. And the fourth one is complex compound sentence. అందరూ ఒకసారి మెమరైజ్ చేసుకోండి. భరత్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసా? చెప్పండి సార్. స్టార్ట్ విత్ ఎస్, సి, సి, ఎస్ స్టాండ్స్ ఫర్ సింపుల్, సి స్టాండ్స్ ఫర్ కాంపౌండ్, సి స్టాండ్స్ ఫర్ కాంప్లెక్స్ అండ్ సి బై సి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఎలాగా? ఎస్, సి, సి, సి బై సి. ఎస్ అంటే అర్థం ఏంటి? సింపుల్. సి అంటే కాంపౌండ్. సి అంటే కాంప్లెక్స్. సి అంటే కాంప్లెక్స్ కాంపౌండ్. కొన్ని చోట్ల కాంప్లెక్స్ కాంపౌండ్ అంటాడు, ఇంకొన్ని చోట్ల కాంపౌండ్ కాంప్లెక్స్ అంటాడు. ఓకే సార్. ఏం కంగారు పడిపోకండి. అర్థమవుతుందా? ఎస్ సార్. పైది కిందకి, కిందది పైకి ఎడుతున్నాడు అంతే. దానికి ఓ కంగారు పడిపోద్దు. ఎస్, సి, సి, సి బై సి అన్న ప్యాటర్న్ లో గుర్తుపెట్టుకోండి. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, కాంపౌండ్ కాంప్లెక్స్, 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంట. ఒక్కొక్క సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఓకేనా? రెడీయా? ఎస్ సార్. ఓకే, నౌ ఐ విల్ గో విత్ సింపుల్ సెంటెన్స్. మహాలక్ష్మి అంటున్నాను. అన్నపూర్ణ ఉన్నదా? అన్నపూర్ణ ఉందా? సార్. అమ్మ, ఇది ఆల్రెడీ విన్నావు నువ్వు, బట్ మళ్ళీ నిన్ను ఇప్పుడు అడుగుతాను. అడిగితే నాకు చెప్పాలి మళ్ళీ. Can someone in the class read what is a simple sentence from the textbook for me? A simple sentence structure consists of only one subject and one predicate. It has just one finite verb. In other words, it consists of a single main clause. It expresses a single complete thought that can stand on its own. ఇప్పుడు నిత్య చదివింది కాబట్టి నిత్యకి ఏం అర్థమైందో చెప్తుంది. ఇందులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది సార్, ఒక వర్బ్ ఉంటుంది సార్. ఆ వర్బ్ ఫైనైట్ వర్బ్ సార్. ఫైనైట్ వర్బ్ అంటే ఏమని చెప్పాను నీకు నేను? ఫైనైట్ వర్బ్ అంటే అది ఒక్క నిమిషం సార్, అందులో ఎస్ యాడ్ చేసుకోవాలి సార్. సింగులర్ గానే ఉండాలి సార్ అది. Look at this example. Dog barks, baby sleeps, sun rises. Prajna, Sir. are you there? Yes, sir. So can you tell me anything characteristic feature of these 3 statements? Sir, subject singular ga undi sir. Subject singular ga undi. Okay. Verb plural lo undi. Verb plural ఆ singular ఆ ఇది? Singular sir. Verb singular ga undi. Now can you tell me where is the object? Object లేదు కదా sir.
ఆబ్జెక్ట్ లేదు. బేబీ స్లీప్స్, వేర్ ఇస్ ది ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ లేదు. సన్ రైజెస్, వేర్ ఇస్ ది ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ లేదు. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే, జాగ్రత్తగా చూడండి, సింపుల్ సెంటెన్సెస్ లో చూడండి, డాగ్ బార్క్స్, నిత్య వెళ్ళినా మరుగుతుంది, నేను వెళ్ళినా మరుగుతుంది, ఇంకోటి ఎవడెళ్ళినా మరుగుతుంది, అవునా? అవును సార్. సో డాగ్ బార్క్స్ అన్నది యూనివర్సల్. ఈ స్టేట్మెంట్స్ లో ఆబ్జెక్ట్ ని మనం డిసైడ్ చేసుకుని మాట్లాడము. సింపుల్ సెంటెన్స్ లో వన్ సబ్జెక్ట్ ఉంటుంది అండ్ సబ్జెక్ట్ కి సంబంధించిన వెర్బ్ ఉంటుంది. వెర్బ్ ఎప్పుడు కూడా ఫైనైట్ వెర్బ్ ఉంటుంది. ఫైనైట్ వెర్బ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? దట్ అగ్రీస్ విత్ ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ కి వర్బ్ కి అగ్రీ అవుతూ మాట్లాడుకునే వర్బ్స్ మాత్రమే మెన్షన్ చేయబడతాయి. అలాంటి స్టేట్మెంట్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామండి? సింపుల్ సెంటెన్సెస్ అంటాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఈట్ అన్నాను, ఐ ఈట్ చాక్లెట్ అన్నాను. ఇప్పుడు ఐ అన్నది సింగులర్, ఇక్కడ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్, సెకండ్ పర్సన్ ప్రొనౌన్ ఎప్పుడు వచ్చినా మనం వెర్బ్ని ప్లూరల్ చేసుకుంటాము. అంతే, అందుకనే మనం ఐ ఈట్ అన్నాం కాబట్టి ఐ ఈట్స్ అనము మనము. అదే కనుక ఇక్కడ ఐ ప్లేస్ లో షీ పెడితే షీ ఈట్స్ అంటాం. అర్థమైందమ్మా ఇది? ఎస్ సార్. సింపుల్ సెంటెన్స్ లో ఒక్క సబ్జెక్ట్ ఉంటుంది, ఒక్క ప్రెడికేట్ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే, దీన్ని ఒక్క ఇండిపెండెంట్ క్లాజ్ కింద తీసుకోవచ్చు. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే తెలుసు కదండి మీకు? ఎస్ సార్, దేని మీద డిపెండ్ అవ్వచ్చు, దేని మీద ఆధారపడదు. అలాంటి స్టేట్మెంట్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాము. ఓకే, నౌ లెట్ us go to type 2. టైప్ 2 ఏమంటున్నాడు? కాంపౌండ్ సెంటెన్స్ సార్. లెట్ us go to కాంపౌండ్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. చదివమ్మా. A compound sentence is a composed of two or more main or independent clauses. It does not have a dependent clause. The clauses are ఓకే, ఆగు. దీంట్లో డిపెండెంట్ క్లాజ్ ఉండదు. ఎలాంటి పరిస్థితిలో నాట్ ప్రజెంట్, ఏ టైప్ ఉండదు? నాట్ ప్రజెంట్ ఉండదు, అసలు డిపెండెంట్ క్లాజ్ ఉండదు. సో అయితే వన్ ఆర్ మోర్ దాన్ వన్ ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయంట. గుర్తుపెట్టుకోండి, సింపుల్ సెంటెన్సెస్ లో ఓన్లీ వన్ ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్కి వచ్చేటప్పటికి వన్ ఆర్ టూ ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి, డిపెండెంట్ క్లాజులు ఉండవు, ఉండకూడదు. ఎగ్జాంపుల్ చెప్పరా తల్లి? ఇందులో ఉన్న చెప్పనా సార్? దాంట్లో ఉందో చెప్పు. నేను సొంతంగా చెప్పగలవా? నో సార్. స్కూల్కి వెళ్తే సొంతంగా చెప్పొచ్చు సార్. సమిత చెప్తుంది. సమిత, టెక్స్ట్ బుక్ నుంచి చూసి చెప్తా సార్. టెక్స్ట్ బుక్ లోంచి నాకెందుకురా తల్లి? టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వద్దని చెప్తున్నానా నేను? ఓకే సార్. సొంతంగా సమిత, ప్రజ్ఞ, are you there? Bharat, can I go with an example? Evangeline, anyone, someone, your class లో ఎవరో ఒకరు నన్ను బతికించండి, నా పరువు కాపాడండి. 2 ఇండిపెండెంట్ క్లాజులు కావాలి. బాబా, మీరు అందరికీ ఒక పెద్ద నమస్కారం. సమిత, టెక్స్ట్ బుక్ లో ఉన్నది చదవా? అందరూ ఉన్నారా క్లాసులో? Yes sir. అంజని, హాయ్. హాయ్ సార్. ఏమైపోయావు తల్లి ఇప్పుడు వరకు? నేను ఉన్నాను సార్.
నువ్వు ఉన్నావా? అయ్యయ్యో, అసలు నువ్వు ఉన్నావని తెలియక నేను చూడు. అంజని అయితే ఎప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. అంజని, కెన్ యూ రీడ్ ది ఎగ్జాంపుల్ ఫ్రమ్ కాంపౌండ్ సెంటెన్స్ ఫ్రమ్ ది టెక్స్ట్ బుక్? Okay, sir. The robber ది రాబర్ tried to escape, ట్రైడ్ టు ఎస్కేప్, but the police పోలీస్ caught him. కాట్ హిమ్. ఇప్పుడు ఈ వాక్యం చూడండి. నేను ఇందాక ఏమన్నాను? నాకు 2 ఇండిపెండెంట్ క్లాజులు కావాలి, బట్ డిపెండెంట్ క్లాజ్ అక్కర్లేదు అన్నాను. ఇప్పుడు దీన్ని విడదీసేస్తే ది రాబర్ ట్రైడ్ టు ఎస్కేప్, సెకండ్ది పోలీస్ కాట్ హిమ్. ఈ 2 వాక్యాలు జాగ్రత్తగా చూస్తే, నౌ దిస్ ఈజ్ an independent clause and this can be also considered as an independent clause. ఇందులో ఇది దీని మీద ఆధారపడవలసిన కండిషన్ లేదు. ఎగ్జాంపుల్ చూడండి. ఐ వెంట్ టు ది స్టేషన్, బట్ ద ట్రైన్ లెఫ్ట్ అన్నాను. ఇప్పుడు ఐ వెంట్ టు ది స్టేషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ క్లాస్, ద ట్రైన్ లెఫ్ట్ అన్నది ఇండిపెండెంట్ క్లాస్. ఇది దీని మీద ఆధారపడదు. సో కాంపౌండ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, 2 కూడా ఇండిపెండెంట్ క్లాసులు ఉండాలి. 2 కన్నా ఎక్కువ, 1 కన్నా ఎక్కువ, 2 కన్నా ఎక్కువ అన్నా కూడా ఎలాంటి డిపెండెంట్ క్లాసులు మనం దీని మీద ఆధారపడేటట్టు చేసుకోము. దట్ ఈస్ కాంపౌండ్. ఇప్పటికి 2 చెప్పాను నేను. ఏంటంటి? ఫస్ట్ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్, తర్వాత సెంటెన్స్ కాంపౌండ్ కాంపౌండ్. సింపుల్ సెంటెన్స్ లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ప్రెడికేట్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్ లో 1 కన్నా ఎక్కువ ఇండిపెండెంట్ క్లాసులు ఉంటాయి. నౌ లెట్ us go to third one. అంజని చదవరా తల్లి? Complex sentence. కాంప్లెక్స్ లో ఏం జరుగుతుంది? A complex sentence has one main clause and one or more dependent clauses. 1 మెయిన్ క్లాజ్. మెయిన్ అంటే అర్థం ఇండిపెండెంట్ అనుకోవచ్చా నేను? Yes, sir. ఓకే. రెండోది ఏమన్నాడు? One or more dependent clauses. 1 or more డిపెండెంట్ క్లాజులు ఉంటాయంట. కాంపౌండ్ లోనేమో డిపెండెంట్ క్లాజులు ఉండవు, దీంట్లోనేమో 1 or more డిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పినానా? The boy ran away The boy ran away when he saw the lion. when he saw the lion. Now ఈ స్టేట్మెంట్ లో ది బాయ్ ran away పెట్టలేదా నేను? ఓకే. ద బాయ్ ran away అన్నది ఇండిపెండెంట్ క్లాజ్ అండి, ఆర్ మెయిన్ క్లాజ్. జాగ్రత్తగా చూడండి. వెన్ అన్నది యాడ్ వర్బ్ తోటి మాట్లాడుకుంటాము. సో ఎప్పుడు పరిగెట్టాడు? లైన్ చూసినప్పుడు పరిగెట్టాడు అంటున్నాడు కాబట్టి, వెన్ అన్న పదం మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను ఇందాకలాగా కాంపౌండ్ సెంటెన్స్ లాగా మాట్లాడుకోవాలి అంటే, ది బాయ్ ran away but he did not see the lion అన్నాను అనుకుందాం. నా ఈ స్టేట్మెంట్ లో బట్ అన్న పదం వాడాను కాబట్టి బట్ మళ్ళీ ఇందాక మనం మాట్లాడుకున్న కాంపౌండ్ స్టేట్మెంట్ లోకి అయిపోతుంది, 2 కూడా ఇండిపెండెంట్ క్లాజులోకి అయిపోతుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందండి, నేను వెన్ అన్న పదం వాడేటప్పటికి ఈ స్టేట్మెంట్ మీదకి ఆధారపడుతుంది. కాంప్లెక్స్ అంటే అర్థమైంది అందరికీ? Yes, sir. నన్న మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను నేను, ఎగ్జామ్ లో మిమ్మల్ని ఇది కాంప్లెక్సా కాంపౌండ్ అని అడగడు. హీ విల్ సింప్లీ ఆస్క్ యూ టు చేంజ్ సింపుల్ నుంచి కాంప్లెక్స్ మాట్లాడమంటాడు, కాంప్లెక్స్ నుంచి సింపుల్ కి మార్చమంటాడు.
లేదా కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్ కాంప్లెక్స్ మార్చమంటాడు. మార్చాలి అంటే కనుక ఏ స్టేట్మెంట్లో ఏముంటుందన్నో తెలుసుకోవాలి. ఫస్ట్ చెప్పాను నేను, సింపుల్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ప్రెడికేట్ ఉంటుంది. తర్వాత కాంపౌండ్లో రెండు కూడా ఇండిపెండెంట్ క్లాజులు ఉంటాయి తప్ప డిపెండెంట్ క్లాజులు ఉండవు. కాంప్లెక్స్కి వచ్చేటప్పటికి మూడోది, కాంప్లెక్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజులు ఉంటాయి. డిపెండెంట్ క్లాజులు ఎన్నన్నా పెట్టుకోవచ్చు. దట్ ఈస్ కాంప్లెక్స్ స్టేట్మెంట్. నౌ లెట్ us go to ఫోర్త్ టైప్. ఏంటి చెప్పరా తల్లి? కాంప్లెక్స్ కాంపౌండ్ సార్. కాంప్లెక్స్ కాంపౌండ్ స్టేట్మెంట్ అంట. చెప్పినన్న ఏమవుద్ది? A sentence with two or more independent clause. ఓకే, ఒక్క నిమిషం ఆగు, రాసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఏం కావాలి? టూ ఆర్ మోర్ ఏం క్లాజులు? Independent clauses sir. ఇండిపెండెంట్ అంటే మెయిన్ అనుకోవచ్చా నేను? Yes sir. ఓకే, టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాసెస్, తర్వాత Plus ప్లస్ one or more dependent clauses. వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాస్. ఇక్కడ దీనికి కన్ఫ్యూజ్ అవ్వకుండా 3 and 4, 3 and ఫరాత్ వింటున్నావా? అమిత్, Sir, yes, sir. శరణ్య, Yes, sir. పవన్, కార్తీక్ అందరూ అర్థం చేసుకుంటున్నారా? Yes, sir. Yes, sir. ఓకే, సో 3కి 4కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. 3, 4 ఇంచుమించు దగ్గరగా ఉన్నట్టుంటాయండి, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాంప్లెక్స్లో 1 మెయిన్, 1 ఆర్ మోర్ డిపెండెంట్. కాంపౌండ్ కాంప్లెక్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 2 మెయిన్, 1 ఆర్ మోర్ డిపెండెంట్ అవ్వాలి. అంతే తేడా అండి. ఎగ్జాంపుల్ చెప్పరా తల్లి? He smiled brightly. ఓకే, ఒక్క నిమిషం. హీ లాఫ్డ్, నేను సింపుల్ గా మార్చుకుంటున్నాను, లౌడ్లీ. తర్వాత And brightly. అండ్ Sir, he smiled brightly and laughed delightedly and undi sir. Delightedly and undi sir. డిలైటెడ్లీ అంటే తెలియదా తల్లి? Telusu sir. ఇక్కడ ఎండ్ అన్న పదం పెట్టి హీ లాఫ్డ్ లౌడ్లీ అండ్ మ్యాడ్లీ అన్నాను. Okay sir. ఆ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్కి ఏం లేదండి, నువ్వు చెప్పిన దానికి నేను వేరే పెట్టుకున్నాను. ఇక్కడ హీ లాఫ్డ్ బ్రైట్లీ అండ్ డిలైటెడ్లీ అంటున్నావు, నేను లౌడ్లీ అండ్ మ్యాడ్లీ అన్నాను. ఓకే, ఇప్పుడు దిస్ ఈస్ వన్ క్లాజ్. ఇప్పుడు ఇంకేం చేశాడు తర్వాత? When he saw his new bicycle. అదిగో వెన్ అన్న పదం పెట్టుకున్నాడు. వెన్ అన్న పదం పెట్టుకుని ఏం చేశాడు? He saw his న్యూ సైకిల్ అన్నాడు. Okay sir. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో యూ హ్యావ్ 1 ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాజులు కావాలి. అంటే ఈ స్టేట్మెంట్ మనం ఎలా మార్చుకోవచ్చు? హీ లాఫ్డ్ లౌడ్లీ అన్నది ఒక క్లాజు, అండ్ మ్యాడ్లీని మనం ఎలా చదువుకోవచ్చు? హీ లాఫ్డ్ మ్యాడ్లీ అనుకోవచ్చు. దీన్ని 2 రకాలుగా రాసుకోవచ్చు కదా నేను. Yes sir. హీ లవ్డ్ లౌడ్లీ అండ్ హీ లాఫ్డ్ మ్యాడ్లీ అన్నవి 2 మెయిన్ ఇండిపెండెంట్ క్లాజ్ అవుతాయి. ఇప్పుడు 1 ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజ్ అంటే ఇదిగోండి, డిపెండెంట్ క్లాజ్ ఇది వచ్చి ఆడు ఎప్పుడు నవ్వాడు? సైకిల్ చూసినప్పుడు. సో ఇది మనకి డిపెండెంట్ అవుతుంది. ఈ క్లాజ్ 1, క్లాజ్ 2 మెయిన్ అవుతాయి ఆర్ ఇండిపెండెంట్ అవుతాయి. అర్థమైందమ్మా అందరికీ? Yes Yes, sir. sir. ఇప్పుడు చూడండి, నేను దీన్ని సింపుల్ గా ఇంకా ఈజీగా ఎలా చెప్పాలని మీకు క్లాసిఫై చేస్తాను. ఫస్ట్ మీరు దీనికి ఏం చేస్తారంటే యు గో విత్ ఎ ఫ్లో చార్ట్. సెంటెన్స్ సింథసిస్ అని పెట్టుకోండి. సెంటెన్స్ సింథసిస్ అని పెట్టుకుని దాంట్లో 4 రకాలు అంటారు. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. ఫస్ట్ దాంట్లో సింపుల్ అన్నాడు. సింపుల్లో 1 సబ్జెక్ట్ ఉంటుంది అండ్ 1 వర్బ్ ఉంటుంది. వర్బ్ ఫైనైట్ అవ్వాలి. డన్, సింపుల్ ఓవర్. ఇప్పుడు కాంపౌండ్కి వచ్చాడు. కాంపౌండ్లో ఏమన్నాడు? పైకి వెళ్ళండి.
ఇదిగో కాంపౌండ్ సెంటెన్స్ లో ఏమంటున్నాడు, వన్ ఆర్ మోర్, చూడండి ఇక్కడ వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాజులు అంటున్నాడు. నా లెటర్స్ కమ్ టు ది ఫ్లో చార్ట్ అగైన్. ఫ్లో చార్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ వేసుకుంటాము వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ కి ఇంకో పేరు ఏమనుకున్నాం మనం, మెయిన్ క్లాస్ మాత్రమే. ఇప్పుడు సెకండ్ వన్ కాంప్లెక్స్ అనుకున్నాం. కాంప్లెక్స్ లో ఏం జరుగుతుంది అన్నాడు, మళ్ళీ పైకి వెళ్దాం. One main class, one or more dependent class. వన్ మెయిన్, వన్ ఆర్ మోర్ డిపెండెంట్. ఇదిగో మళ్ళీ కింద ఫ్లో చార్ట్ వస్తున్నాను చూడండి. కాంప్లెక్స్ లో వన్ మెయిన్, వన్ ఆర్ మోర్ డిపెండెంట్. ఇప్పుడు కాంపౌండ్ కాంప్లెక్స్, Two or more main class, one Two. or more, or more than two main, one or more dependent class. one or more than one dependent. ఇప్పుడు చెప్పండి నాకు, ఇది ఈజీగా అర్థమైందా లేదా ఇప్పుడు ఈ ప్యాటర్న్? అర్థమైంది సార్. అంజని, Yes, sir. ఇది సింపుల్ గా ఉంది కదా? Yes, sir. ఓకే. ప్రజ్ఞ, ఎస్ సార్. ఇది అర్థమైందిరా తల్లి? ఎస్ సార్. ఫరాద్, అమిత్, సార్ అర్థమైంది సార్. ఓకే. హేమంత్, శ్రీకృష్ణ, Yes, sir. జాయద్, Sir. ఈ క్లారిటీ వచ్చిందా ఇది? సో Yes, sir. ఇది మీరు బుక్ లో ఒక ఫిగర్ వేసేసుకోవడం బెటర్ అండి. ఒక్క నిమిషం టైం ఇస్తాను, బుక్ లో వేసేసుకోండి ఫాస్ట్ గా. అందరూ బుక్ లో వేసుకోండి. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, కాంపౌండ్ కాంప్లెక్స్. అరే హేమంత్, రాత్నావా నువ్వు? Yes, sir. నాకు ఇప్పుడు నేను వీడియో ఆన్ చేసి చూపించమంటాను, అర్థమవుతుందా? Yes, sir. ఎస్ సార్ అని చెప్పి బుక్ పక్కన పడేసి అలా మంచం మీద పడుకొని చూస్తే మాత్రం ఊరుకోను నేను. Yes, sir. Okay, sir. భరత్, రాసావు తల్లి? సార్ ఎస్ సార్. ఓకే. భరత్, I need a favor from you. చెప్పండి సార్. I am teaching English to you కదా, ఎస్ సార్. and after this BCR you should teach Urdu, you and Zayed. ఓకే సార్. Zayed కూడా, Zayed ఉన్నావా? ఎస్ సార్, అందరూ రాస్తారా? Yes, sir. Yes, sir. ఓకే. నౌ నేను కొన్ని పదాలు ఇస్తాను, ఈ పదాల నుంచి అసలు ఏంటి ఏంటి అన్నది తర్వాత పెడదాం. సింథసిస్ చేద్దామండి, ఒక ఎక్సర్సైజ్ చేద్దామా? Yes, ఎస్ sir. సార్. అమ్మా, మన జూమ్ లోని ఫైల్ షేరింగ్ ఆప్షన్ ఉంటుందా? ఉండదేమో sir. మీ కంప్యూటర్ లో స్క్రీన్ షేర్ లోనే చేయాలి. అవునా? ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తే మీకు ఎలా వస్తుంది ఫైలు? స్క్రీన్ షేర్ చేశారు కదా సార్, అక్కడే PDF ఓపెనింగ్ ఏదో ఉంటుంది సార్, ఫైల్ ఓపెనింగ్. అవును, ఆ సంగతి నాకు తెలుసు. ఇప్పుడు నేను పంపిస్తే నీ దగ్గర సేవ్ అవ్వాలి కదా? సేవ్ అవ్వదు సార్, మేము స్క్రీన్ షాట్ తీసుకోవడమే. స్క్రీన్ షాట్ తీసుకోవడమేనా? ఎస్ సార్. నమస్కారం. అయితే నేను బోర్డు మీద రాస్తాను, బోర్డు మీద రాసింది మీరే. అందరూ రాసేసుకున్నారా? ఎస్ సార్. ఎస్ సార్. శరణ్య, రాసావా? Yes, sir. Rasan, sir. అమిత్, అమిత్ రాసాడా? Yes, sir. Okay. Now let us go with 1 second, Nana.
ఓకే, సో ఇప్పుడు నేను బోర్డు మీద కొన్ని వాక్యాలు ఇస్తాను. నేను యూ హ్యావ్ 15 minutes కాబట్టి బోర్డు మీద కొన్ని వాక్యాలు ఇస్తాను. దేనితోటి మార్చాలి అని కూడా చెప్తాను నేను, దానికి మార్చుదాం. ఫస్ట్ వన్, షల్ ఐ గో విత్, ఆగండి, పార్టిసిపెంట్స్ లో ఎవరిని అడుగుతానంటే నేను ఐ విల్ గో విత్ వావ్ జోంగ్కోక్. జోంగ్కోక్ ఉన్నావా? Yes, sir. Jungkook, this statement is for you. Okay na? Yes. Yes, sir. He saw the tiger. He ran away. Join the sentence using the present participle. Present participle అంటే V1 plus ing. And I am doing. ఏ సమిత, Sir. నేను ఫస్ట్ చెప్పేస్తున్నాను, నీకు ఎలా చేయాలో కూడా చెప్పేస్తున్నాను నేను. Okay, sir. ప్రజెంట్ పార్టిసిపల్ ని ఉపయోగించి రెండు జాయిన్ చేయాలి అంటున్నాడు కాబట్టి హీ సా ది టైగర్, హీ ర్యాన్ అవే. సో నేను దీన్ని తీసుకొని ప్రజెంట్ పార్టిసిపల్ మార్చిన చూడండి. సీయింగ్ ద టైగర్, హీ ర్యాన్ అవే. అర్థమైందా? Yes, sir. దిస్ ఈజ్ ప్రజెంట్ పార్టిసిపల్ ఉపయోగించి సింపుల్ సెంటెన్స్ లోకి మార్చడానికి. ఇప్పుడు నేను బోర్డు మీద ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 5 స్టేట్మెంట్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ది పార్టిసిపెంట్స్ ది ఆన్సర్. అందరూ బుక్ లో రెడీగా రాసుకుని ఉండండి. షీ వాక్డ్ అవుట్, షీ వాజ్ స్మైలింగ్. Second sentence. The man was sitting at the window he was counting money. Third statement. The sun set, the shepherd went home. Fourth statement. He heard a cry. He rushed into the room. Fifth sentence. I did not know what to do. I called the doctor. అమ్మా అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. అందరూ బుక్ లో రాసుకున్నారా? Yes, sir. Yes, sir. Okay, can I ask the participants to change the sentence? చరిష్మా రాసావా? Yes, sir. లక్ష్మీ ప్రియా, లక్ష్మీ ప్రియా అడగగానే వెళ్ళిపోయింది, చూసావా? లీవ్ అయిపోయింది. లక్ష్మీ ప్రియా ఉన్నావా? చరిష్మా Sir. చూసావా? లక్ష్మీ ప్రియా అనగానే వెళ్ళిపోయింది ఆ పిల్ల. వెంకట్
వెంకట్, ఆర్ యు దేర్? ఓకేనండి, రాసుకున్నారా? ఓకే, లెట్ us go with Charishma. First statement. Sir. She walked out, she was smiling. Present participle ఉపయోగించి సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ లోకి మార్చు. Yes, sir. మార్చరా తల్లి, చెప్పు త్వరగా. Sir, ఇక్కడ స్మైలింగ్ ఉంది కదా సార్, V1 అవును. she walked out when she was smiling. When she was smiling, present participle ఉపయోగించావా? స్మైలింగ్ ఉంది కదా సార్ ఇక్కడ ఆల్రెడీ. ఓకే, కెన్ సమ్వన్ ఎల్స్ టెల్ మీ? స్మైలింగ్ షీ వాక్డ్ అవుట్ అంటే సరిపోదు కదా. సార్ కరిష్మా, సార్ అర్థమైందా? అర్థం అవ్వలేదు సార్. అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడు, హీ సా ది టైగర్ హీ ర్యాన్ అవే అన్నాను. ఎస్ సార్. సీయింగ్ ద టైగర్ హీ ర్యాన్ అవే అన్నాను నేను. ఎస్ సార్. ఇక్కడ షీ వాక్డ్ అవుట్ షీ వాజ్ స్మైలింగ్ అన్నాను. ఆమె నవ్వుతూ బయటికి వెళ్ళిపోయింది అని చెప్పాలి నాకు. ఎస్ సార్. స్మైలింగ్ షీ వాక్డ్ అవుట్. వేరే వాళ్ళు నవ్వుతే తిని వెళ్ళిపోయింది అలా మాట్లాడితే వేరే వాళ్ళు నవ్వుతుంది అంటే షీ వాజ్ స్మైలింగ్ ఎట్ సమ్వన్ అనాలి నేను. ఓకే సార్. బట్ ఎవరు లేరు కదా అక్కడ, ఎవరిని చూసి నవ్వట్లేదు కదా, ఆమె అంతటా ఆమె నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. ఎస్ సార్. ఓకేనా? ఓకే, Yes, sir. సెకండ్ స్టేట్మెంట్ సౌమ్య, కెన్ యూ గివ్ మీ దట్ ఎగ్జాంపుల్? Sitting at the window, he was counting money. Sitting at the window, the man was sitting The at man was counting. the man was sitting at the window, he was counting money. Now can you combine the two sentences using present participle? Sitting at the window, the man was counting money. Sitting at the window, the man was counting money. Okay. Excuse me. Okay, third statement, Pragya. So, the shepherd went home as the sun was setting. As the sun was setting, Yes. as the sun was setting అన్నది అమ్మ సన్సెట్ కి మనం ప్రజెంట్ పార్టిసిపల్ వాడుకుంటామా? No, sir. వాడం కదా. Pardon, sir. ఎక్కడన్నా విన్నావా సన్ వాజ్ సెట్టింగ్ అన్న పదం ఎక్కడన్నా వాడడం విన్నావా? అసలు no, sir. ఓకే, సో దాన్ని ఇంకా సింపుల్ గా చెప్పాలి నాకు. నేను చెప్పనా? Yes, sir. The shepherd went home at sunset. Present participle valid question. ప్రజెంట్ పార్టిసిపల్ సన్సెట్ కి ప్రజెంట్ పార్టిసిపల్ వాడుకోం కదమ్మా. Okay, sir. సన్సెట్ ప్రజెంట్ పార్టిసిపల్ కదా, ప్రజెంట్ లోనే ఉంది కదా. Okay, sir. The shepherd went home at sunset. Okay. Now fourth statement ఎవరు చెప్తారు నాకు? I'll go with Zaid. Zaid ఉన్నాడా? Okay, Vishal. Yes, sir. Can I go with the fourth statement? On hearing a cry, he rushed into the room. Here he heard a cry, he rushed into the room. Hearing a cry, he rushed into the room. Very nice. Okay, I'll go with Farhad. Fifth statement చెప్తాలి. Farhad ఉందా? అంజని. సార్ ఫిఫ్త్ స్టేట్మెంట్ రా తల్లి. సరే స్టేట్మెంట్ రావట్లేదు సార్. I did not know what to do. I called the doctor. రావట్లేదా? Not knowing what to do, I called the doctor. ఇంకెవరన్నా ఉన్నారా క్లాస్ లో కొన్ని చెప్పేవాళ్ళు? Yes, sir. రాజు, రాజు చెప్పు.
Not knowing what to do, I called the doctor. నాట్ నోయింగ్ వాట్ టు డూ ఐ కాల్ ది పోలీస్. వెరీ నైస్. భరత్ సార్ అర్థమైంది ఇప్పుడు? సార్ నేను అదే అనుకున్నాను చెప్పాను కానీ నాట్ నోయింగ్ పెట్టచ్చా లేదా అని డౌట్ సార్. ఇంకా రేపొద్దున్న ఎగ్జామ్ లో కూడా ఇదే చెయ్యి. సార్ అనుకున్నాను సార్ బట్ నేను రాయలేదు సార్ అని వచ్చి చెప్పు నాకు. సార్ నేను స్లోగా చెప్పాను సార్ కానీ గట్టిగా చెప్దాం అంటే నాట్ నోయింగ్ పెట్టచ్చా లేదా అని డౌట్ సార్. ఓకే, దీనికోసమే నీకు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్. ఓకేనా? ఎస్ సార్. రాయ్, ఆరోది రాయ్. అందరూ రాయండి. షీ వాజ్ డిస్సాటిస్ఫైడ్. She was dissatisfied. She was dissatisfied. She resigned the job. She was dissatisfied. She resigned the job. Okay, who is going to tell this? Sir. Okay, our Amita, done. Yes, sir. Yeah, go for it. Dissatisfying, she resigned the job. Dissatisfying, she resigned the job. Yo, Amit, what man? What is this man? నిన్ను బలవంతంగా కూర్చోబెట్టి జూమ్ కుక్ పాటలు వినిపిస్తాను నీకు. అర్థమైందా? What is it? జూమ్ కుక్ Resigning the పాటలు. job. సమిత, సార్ ఏంటి సమిత అలా డల్ అయిపోయావు? సమిత చాలా ఎనర్జెటిక్ గా ఉంటది ఎప్పుడుని. అవును సార్, పాపం జంగుక్ నన్ను సార్లు అంటుంటే. జూమ్ కుక్ అన్ని సార్లు అంటుంటే సమిత అలా డల్ అయిపోతుందా పాపం. ఓకే, అరే నా ఛార్జింగ్ అయిపోతుంది. ఇది ఒక నిమిషం నాన్న, నేను చూసుకోలేదు ఇది. ఓకే, ఇప్పుడు చెప్పండి నాకు. Resigning the job, she was dissatisfied. ఎవరు అది ఎవరు చెప్తున్నారు? Soumya, sir. సౌమ్య, రిజైనింగ్ ద జాబ్ షీ వాజ్ డిస్సాటిస్ఫైడా? Yes, sir. అంటే జాబ్ చేసినందుకు డిస్సాటిస్ఫైడా, డిస్సాటిస్ఫైడ్ ఉన్నందుకు జాబ్ రిజైన్ చేసిందా? సౌమ్య, Sir. అలా కాదు తల్లి, డిస్సాటిస్ఫైడ్ అయినందువల్ల రిజైన్ చేసిందా, రిజైన్ చేసినందువల్ల డిస్సాటిస్ఫైడ్ గా ఉందా? Dissatisfied అయినందుకు జాబ్ రిజైన్ చేసింది. డిస్సాటిస్ఫైడ్ ఉండడం వల్ల జాబ్ చేసింది. ఓకే, ఇప్పుడు దాన్ని చెప్పు నాకు ప్రెసెంట్ పార్టిసిపల్ ఉపయోగించి. Being dissatisfied, she resigned the job. వావ్, హియర్ ఐ గాట్ ది రైట్ ఆన్సర్. చెప్పరా తల్లి, మళ్ళీ చెప్పు ప్రజ్ఞ. Being dissatisfied, she resigned the job. Being dissatisfied, she resigned the job. ప్రజ్ఞ, ఉన్నావా? Yes, sir. ఇదిగో, దిస్ ఈస్ అ స్మైలీ సింబల్ ఫర్ యూ. వెరీ నైస్. అర్థమైందమ్మా ఇది అందరికీ? ఎస్ సార్. భరత్ సార్. నువ్వు మళ్ళీ అంటావు నాకు ఇంకా టైం కావాలి సార్, ఇంకా టైం తీసుకుని నేను ఇంకా చేస్తాను సార్ అంటే అవ్వదు, చెప్తున్నాను. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఫరాద్ చెప్తుంది నాకు. అంజలి ఉన్నావా? ఉన్నాను సార్. మరి ఏంట్రా తల్లి ఆన్సర్ రావట్లేదు ఫాస్ట్ గాని? ఇప్పటి వరకు ఆటో వచ్చి ఇంటి ముందు ఆగింది సార్, చాలా డిస్టర్బెన్స్ గా ఉందని ఏం ఆన్ చేయలేదు సార్. అయ్యయ్యో. ఓకే, అంజని ఇది నువ్వు చెప్పవా? ఓకే సార్. ఇది కరెక్ట్ గా చెప్తే కాలేజ్కి వచ్చాక నీకు పెద్ద చాక్లెట్ కూడా ఇస్తాను. నేను చాక్లెట్ తినను సార్. ఓకే, లేస్ ప్యాకెట్ ఏది తినను సార్. ఓకే సార్. అయ్యో.
ఓ జుంకుక్ కావాలా నీకు? వద్దు సార్. జుంకుక్. ఓకే, ఐ లాస్ట్ మై పర్స్, ఐ వెంట్ హోమ్. సంగీత నీకు ఫుల్ కోపం వచ్చేస్తుంది కదా నా మీద. లేదు సార్. అంజని, చేంజ్ ది స్టేట్మెంట్. కనిపిస్తుందమ్మా అంజని? కనిపిస్తుంది సార్. ఐ లాస్ట్ మై పర్స్, ఐ వెంట్ హోమ్. మార్చండి. ప్రజెంట్ పార్టిసిపల్ కావాలి. నాకేం తెలియట్లేదు సార్. నీకు తెలియట్లేదు. ఓకే, సమ్వన్ ఎల్స్. సార్, టెల్ మీ. on losing my purse I went home. On losing my purse, I కరెక్టేనా సార్? absolutely right తల్లి. వెరీ నైస్. అర్థమైందా సెంటెన్స్ ఎలా కన్వర్ట్ చేయాలన్నది ఇప్పుడు? ఎస్ సార్. ఓకే, సో రేపు ఏం చేద్దామంటే నేను సుమన్ సార్కి ఒక ఫార్వర్డ్ చేస్తాను నేను, అది మీకు గ్రూప్ లో పెడతారు, దాన్ని రేపు క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే సార్. Okay, sir. ఓకే తల్లి. ఓకే గైస్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. బాయ్ సార్. Bye, sir. సార్. Thank you, sir. బాయ్. బాయ్ సార్. అంజని బాయ్. బాయ్ సార్. బాయ్ తల్లి.